యోగ సాధకులకు, యోగాభిమానులకు మరియు ఈ తరం యువతి యువకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అంతర్గత శత్రువుల గురించి చర్చించుకున్నాం. ఈ అంతర్గత శత్రువులలో లోభం అనేది అతి ప్రమాదకరమైనటువంటి శత్రువు మనకు. ఈ లోభగుణాన్ని కానీ విడిచిపెట్టగలిగితే మనం ఎంతో ప్రశాంతతగా, ఎంతో హాయిగా ఉంటాం, సుఖశాంతులతో కూడా ఉంటాం. ఈ లోభగుణం వలననే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలే ముఖ్యంగా, అంతేకాకుండా బంధువు బాంధవ్యాల మధ్య ఉన్నటువంటి అనేక సంబంధాలు చెడిపోతున్నాయి అనడానికి లోభం. అసలు లోభం అంటే ఏమి? లోభం అంటే స్వార్థం. స్వార్థం అనేది ఉండడం వల్లనే లోభగుణం ప్రారంభమవుతుంది. ఎందుకు? స్వార్థం అంటే ఏంటి? ఇప్పుడు మనకు భగవంతుడు ఒక కర్మను అప్పచెప్పాడు, దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం, దాని తగిన ఫలితాన్ని ఆయన ఇచ్చుకుంటాడు. ఆయన ఏం చెప్పాడు? కర్మలు చేయడం మాత్రం నీ యొక్క బాధ్యత, దాని ఫలితాలని నాకు వదిలిపెట్టి నేను చూసుకుంటాను అంటాడు. అయితే నువ్వు ఎట్లా కర్మలు ఉండాలి? ధర్మ వ్యతిరేకమైన కర్మలు ఉండకూడదు అంటాడు. కానీ ఈ లోభగుణం అనేది ఏం చేస్తుంటే మనల్ని స్వార్థపరులను చేస్తుంది. ఒక ఉద్యోగి, ఎవరో ఒక ఉద్యోగి, రాజ్యసభలో ఒక రాజ ఉద్యోగి, ఆ రాజ ఉద్యోగి ఆ రాజకార్యాలు ఏదో చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అనేక మంది అతన్ని కలిసి కావాల్సింది రాజుగారి తెలియజేయండి అని అడుగుతూ ఉంటాడు. ఇతను నాకు ఏమిటి లాభం అంటే, రాజుగారు నీకు జీతభత్యాలు ఇస్తున్నారు కదండి, అవి ఇస్తారండి, అది నేను ఇక్కడ కూర్చుంటానికి, మీకు పని చేసి పెడితే నాకేం లాభం అంటే, మీరు ఇక్కడ కూర్చుని దేనికి? ఎందుకంటే నేను రాజుగారు నాకు యొక్క అర్హత ఉంది, ఈ పదవి ఇచ్చాడు, కాబట్టి నేను ఎందుకు ఏమీ లేకుంటే మీకు సేవ చేయాలి, కాబట్టి నాకు ఫలితం కావాలి. అయ్యా దాన్ని ఇంకొక ఏదో అంటారంటే, ఎవరు ఏమన్నా అనుకోండి, నాకు లాభం లేదు ఏ పని చెయ్యను. ఇది అత్యధికమైనటువంటి దుర్మార్గపు ఆలోచన. ఈ కర్మ అంత సులభంగా వదిలిపెట్టదు. సరే, ఇప్పుడు నాకు లాభం ఉంది, ఏం పని చేయను, నాకు ఆదాయం కావాలి, ఏ పద్ధతిలో రాని, ఏ దుర్మార్గాలైనా చేసినట్టు ఆదాయం పొందాలి అని అనుకుంటున్నారు. ఉదాహరణకి కాటికాపరం తీసుకుంటాం. కాటికాపరి శ్మశానంలో ఉంటాడు, ఏదో శవం వచ్చినప్పుడు అక్కడ కాల్చి దానికి ఏదో అతనికి వచ్చి ధనం ఇస్తాడు. ఇదే కాటికాపరి నాకు ఈ రోజంతా మస్తుగా లాభాలు రావాలంటే మనుషులంతా ఏమైపోతారు? అది ధర్మమేనా? కాటికాపరి ఆలోచన రావచ్చా? ఆ ఆలోచన అతను, నేను అందరిలాగా నాకు కూడా అన్ని లాభాలు ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను, కాబట్టి రోజుకి ఒక శవం వస్తే నేను కాల్చి దహనం చేసి లేకపోతే పూడ్చో ధనం తీసుకుంటాను అంటాడు. ఈ పూడి పింపడం, ఈ కాల్చడం, ఇవన్నీ నాకు లాభం లేదు, ఎందుకు చేయాలని అంటే ఈ దుర్మార్గం వచ్చాడు. అదేవిధంగా అలా అనుకుంటే అతని యొక్క దీనికి అతను అధర్మబద్ధుడైనా చెప్పాలి మనం. ఎందుకు? వచ్చిన శవాల్ని భగవంతుడు కాలాతీతుడు కాబట్టి భగవంతుడికి ఎంతవరకు మనుషులకు ఆయుష్ ఇస్తే అంతవరకు జీవిస్తారు, తర్వాత పోతారు, ఒకరి ముందు ఒకరి వెనుక. దానికంటే అందరూ ఇక్కడ ఉండబోయేది ఏం లేదు, శాశ్వతంగా కూడా ఏమీ లేదు, ఎవరు శాశ్వతం కాదు. ఇది మనకు తెలుస్తున్న సత్యం. పరమాత్మ అదే చెప్పాడు, జాతస్య ధ్రువం మరణం. కనుక ఇలా ఆలోచిస్తే కాటికాపరి ఏమవుతుంది? సరిపోని ఒక వైద్యుడు ఉన్నాడు, గుండె వైద్య నిపుణుడు అనుకున్నాం. ఆయన నాకు ఈరోజు ఒక 100-200 కేసులు వస్తే చాలా బాగుండు, గుండె జబ్బులు ఉండేవాళ్ళు రావాలనుకున్నాడు అనుకోండి. ఇది ఆయన ధర్మమా అధర్మమా? దీని గురించి ఈ విధంగా ఈ లోభకారితనం అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతి పనికి కొంతమంది అయితే మరీ దీని దిగి వెళ్ళిపోతారు. ఏమది? ఇప్పుడు భార్యాభర్తలు అనుకుందాం, భార్యాభర్తలు ఒకరినొకరు సగం జీవితం పంచుకొని ఆనందంగా సుఖిస్తూ ఉంటారు. ఇప్పుడు భర్త ఏదైనా పని చెప్తుంది, భార్య బయటకు పోతా అని, ఊరికి నాకు పని చెప్తావు, నువ్వు తీసుకో, లేదు నాకేం లాభమో చెప్పు, నువ్వేమైనా ఇస్తే నేను చేస్తానని అని అనొచ్చు. నా భర్త అనకూడదు కదా, భార్య అనొచ్చా? అనకూడదు కదా. ఇది ధర్మం. ఈ ధర్మం తెలియకుండా ఎంతమంది లోపాలకు గురి అవుతున్నారు. దీని గురించి ఒక చిన్న కథ చెప్పుదాం. ఒకప్పుడు ఒక గురువు ఉండేవాడు, ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవాడు. ఒక శిష్యుడు మాత్రము, అందరూ గురువుని నమ్మారు, గురువు యొక్క జ్ఞానాన్ని నమ్ముతున్నారు, గురువుకి గౌరవిస్తున్నారు. అయితే ఒక శిష్యుడు మాత్రం ఏం చేశాడంటే, ఈ ఎంతకాలం ఈయన దగ్గర శిష్యుడికి చేసేది, ఈయన చూస్తే అందరూ సన్మానాలు, అనేక విధమైనటువంటి బహుమానాలు, ఏదో పండ్లు కాయలు ఏవో తెచ్చిస్తున్నారు వీడికి, మరి ఇట్లాంటివి నాకు ఎప్పుడు రావాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే గురువుకి అర్థమైపోయింది. అంటే ఏమని? గురువు సర్వజ్ఞుడు కదా, ఆయన తెలియదు ఏముంది. వెంటనే
నాయన ఆషాఢభూతి పైకి లేచాడు. ఏం గురుగారు, నువ్వు జ్ఞానం వచ్చింది నీకు, నువ్వు ఇంకా ఎక్కడైనా జ్ఞానబోధ చేసి హాయిగా జీవించు అని చెప్పేశాడు. అప్పుడు అబ్బా, నేను ఎప్పుడెప్పుడు అనుకుంటాను జ్ఞానం నాకు ఇప్పుడే వచ్చేసింది ఆ అదృష్టము, కనుక నేను ఆ అదృష్టాన్ని పంచుకుంటాను అనుకునేసి వెళ్ళిపోయాను. పోయి ఒకనొక గ్రామంలో పోయి ఆ గ్రామ శివార్లు అంటే ఆ బయట ప్రాంతంలో పెద్ద చెట్టు చూసుకొని మర్రి చెట్టు, దాని కింద కూర్చొని కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్నాడు. సరే, అనేక మంది వస్తున్నారు పోతున్నారు. ఎవరు ఈయన యోగిగా ఉన్నాడు, ఈయన మీద మనకు చెప్తాడని అడిగితే సుఖీ భవ అనేవాడు. సో సుఖీభావ అంటే అందరూ శుభంగా ఉండండి, సుఖంగా ఉండాలండి. సరే, వాళ్ళు పండ్లు అని తెచ్చిస్తుండేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి స్వామి మీరేం చెప్తారు అంట. నేను జ్ఞానం చెప్తాను. ఆయన ఏం జ్ఞానం చెప్తారు అంట. ధర్మం ఏదో అధర్మం ఏదో చెప్తాను. సరే, ఇప్పుడు ఇతను నా దగ్గరికి వచ్చి నన్ను భిక్షం అడుగుతున్నాడు, నాకు అనేక రకాల కావాలి, సదుపాయాలు కావాలంటున్నాడు. మరి నేను చేయవచ్చా చేయకూడదా? విషయం చెప్పిన ఆయన అన్నాడు ఆ గురువు, కాబట్టి గురువు. అప్పుడు ఈ వ్యక్తికి కాలు లేదు, కండ్లు లేవు. అయితే ఇది ఎందువల్ల వచ్చింది తిరిగి? అది కర్మఫలం నాయన. ఆ కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సింది. ఇదే కదా మన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. కర్మలు ఏ కర్మలు చేస్తారో వాళ్ళకి అనేక జన్మలు ఆ కర్మలు అనుభవించాలి అనేటువంటిది మన జ్ఞానం. కాబట్టి కర్మలు అనుభవించాలి అని. అయితే ఇప్పుడు నన్ను అర్థించాడు, నన్ను సహాయం అర్థించాడు. నా దగ్గర ఉంది, సంపద ఉంది, నేను సహాయం చేయాలన్నా వద్దా? అప్పుడు ఏం అర్థం కాలేదు ఆ గురువుకి. ఇది చిక్కు ప్రశ్నే వచ్చింది. ఇతనికి ధర్మగుణం ఉంది, ధర్మం చేయమని చెప్పాలి, మరి అతని కర్మ ఆయన అనుభవించాలి. ఏం చేయాలి అని ఒక నిమిషం ఉండు, నేను మా గురువుని అడిగి చెప్తాను. మీ గురువా? ఆయన ఎవరు? ఒక్క నిమిషం ఉండని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకొని మళ్ళీ తెచ్చాడు. ఎవరు మీ గురువు అంటే అది నీకు తెలియలే, నాకే తెలియదు ఆ గురువు ఎవరో, కానీ ఎప్పుడు చాలా కాలం కింద నేను శిష్యరికం చేశాను, ఆయన్ని ఆలోచించాను. ఏం చెప్పాడు మీ గురువు? మా గురువు ఏం చెప్పాడంటే ఇతనికి 3 గుణాలు ఉండాలంట. ఈ 3 గుణాల్లో ఏ గుణం ఉందో చెప్తే అతను నువ్వు చేయాలా చేయకూడదు చెప్తాను. నీలో దాన గుణం ఉందన్నావు, ఇతనికి ఏ గుణాలు ఉన్నాయి? అతనికి ఏం గుణాలు నాకే తెలుస్తుంది. అయితే ఆ గుణాలను అడుగు, మీరే చెప్పండి ఏం గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఇప్పుడు తమో గుణం కలిగిన వాడైతే కర్మ అనుభవించాలి. అదే సాత్వికుడైతే వాడు నువ్వు దానం చేయొచ్చు అన్నాడు. సాత్వికుడైతే దానం చేయొచ్చు, వాడు భిక్షగాడు, కుంటివాడు, గుడ్డివాడు, వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తుంది? జ్ఞానమే లేదు. ఇలా వచ్చిన దానికి సమాధానాలు చెప్తూ ఈ విధంగా ఆయన అనేక పొంది తెచ్చుకున్నాడు. ఎవరికి ఏం చెప్పలేకపోయాడు. ఇలాంటిది అనేక ధర్మ సందేహాలు వస్తే దాన్ని తీర్చగలిగే శక్తి కావాలి కదా. కర్మ అనుభవించాలి. వాడు కర్మ అనుభవిస్తున్నాడని మనం వాడి కర్మ వదిలేస్తే ఎట్లా? తప్పదు. మనము అలాంటి కర్మలు అటువంటి వాళ్ళకి మేలు చేస్తే ఆ పుణ్యం అనేది మన వెనకాల ఉంటుంది. అది మన ఖాతాలో జమ చేయబడుతుంది. కాలం అనేటటువంటి ఈ అద్భుతమైన చక్రం మనం చేసే ప్రతి పుణ్యము, మంచి కార్యక్రమము, ధర్మబద్ధంగా చేస్తూ ఉంటే మనకు ఆనందం ఉంటుంది, అందులో ప్రశాంతత ఉంటుంది. ఇలాంటి ప్రశాంతత అందరూ కూడా పొందాలి. అందుకని కనుక లోభగుణం ఎవరు మాత్రం కలిగి ఉంటే చాలా వాళ్ళకి అనర్థమవుతుంది, నష్టం కలిగిస్తుంది. ఎలా అంటే మన లోపల ఉన్నటువంటి ఒక పవిత్ర స్వరూపం, దాన్ని ఆత్మస్వరూపం అంటాం అందరూ. ఇది అర్థమైనా అర్థం కాకపోయినా మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పేదే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేది ఎంతోమంది విద్వాంసులు, పండితులు చెప్తూనే ఉన్నారు. కానీ కొంత వినేవాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని ఎప్పటికప్పుడే వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆచరించే వాళ్ళు ఏ ఒక్కరు ఉంటారో అది సందేహం అయిపోయింది ఈ కాలంలో. కాబట్టి ఈ లోభగుణం అనే దాన్ని విడిచిపెడితే భగవంతుడు మనకు పుణ్యము అనే దాన్ని ఇస్తాడు. పుణ్యం అనేదంటే అది ఏమి లేదు. పుణ్యం అనేది మనం జీవితాంతం ప్రశాంతంగా, హాయిగా, సుఖ సంతోషాలతో ఉండడమే అది మానవ జన్మకు అర్థం. అంతేగాని ఎప్పుడు దుఃఖపడుతూ, బాధపడుతూ నాకు అది లేదే, నాకు ఇది లేదే, నేను దీన్ని ఎందుకు ఊరికి చేయాలి, వారికి ఎందుకు అనవసరంగా ఈ పని చేయాలి, నాకే లాభం లేదు, నేనెందుకు చేయాలి, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనకు భగవంతుడి సహాయం అనేది అందదు. అంటే మీ జ్ఞానం రాదు. భగవంతుడు అంటే ఎవరు? జ్ఞానం. ఆ జ్ఞానమే భగవంతుడు.
ఆయన చెప్తాడు. కాబట్టి సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞానం అతనే, సర్వజ్ఞుడు. మనం చిన్న జ్ఞానం కలిగి ఉన్నాం, కించజ్ఞులం. కనుక భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడి సేవలో ఎవరైతే నిమగ్నమై ఉండి ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తే అందరం కూడా సుఖశాంతులతో ఉంటాం. మరి ముఖ్యంగా యువతీ యువకులకు ఈ సందేశాన్ని అందిస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.